కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ C#. మరి ఇక్కడ ఇవ్వబడిన కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్నీ కూడాను మీకు C++, జావా ఇట్లాంటి లాంగ్వేజెస్లో ఉన్న కంట్రోల్ స్టేట్మెంట్స్ లాగానే ఉంటాయన్నమాట. డిఫరెన్స్ ఏమీ పెద్దగా ఉండదు. మరి సెలక్షన్ స్టేట్మెంట్స్ చూసినట్లయితే ఫస్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. సో పర్టికులర్ స్టేట్మెంట్స్ని మనం కండిషనల్గా ఎగ్జిక్యూట్ చేసుకునేదానికి ఈ యొక్క ఇఫ్ ఎల్స్ స్విచ్ స్టేట్మెంట్స్ వర్క్ అవుతాయి. అందుకని వీటిని సెలక్షన్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి అంటాం. మరి ఇఫ్ ఎల్స్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. సో వాల్యూ 1 అసైన్ చేశాను. ఇఫ్ ఇప్పుడు బ్రాకెట్లో ఎక్స్ప్రెషన్ లేదంటే కండిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. x<0, x has నెగటివ్ వాల్యూ అని మెసేజ్ ఇస్తున్నాను. ఓకే, ఒక కండిషన్ ఇచ్చాం. ఈ కండిషన్ రైట్ అయితే ఈ స్టేట్మెంట్ దాని కింద ఉండే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకటి కంటే ఎక్కువ స్టేట్మెంట్స్ ఒకదాన్ని ఫాలో కావాలి అనుకుంటే అప్పుడు బ్రాకెట్ స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సింగిల్ స్టేట్మెంట్ కాబట్టి బ్రాకెట్ స్టార్ట్ చేసి ఎండ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఎనీవే రన్ చేస్తున్నాను. చూడండి, ఏ మెసేజ్ రాలేదు. ఎందుకు? ఇక్కడ ఇచ్చిన కండిషన్ రాంగ్ అనమాట. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై కాలేదు. ఎక్స్ అనేది 1గా ఉంది కాబట్టి అది రాంగ్ అయింది. సో ఇప్పుడు కావాలంటే మనం ఎల్స్ కండిషన్ ఎల్స్ పార్ట్ని మనం పెట్టుకోవచ్చు. సో నేను ఎల్స్ పార్ట్లో ఒక మెసేజ్ ఇస్తాను. ఎక్స్ హ్యాజ్ పాజిటివ్ వాల్యూ అని ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు రన్ చేస్తాం. చూడండి, ఎక్స్ హ్యాజ్ పాజిటివ్ వాల్యూ. లేదు, మీరు నెస్టెడ్ ఇఫ్ కండిషన్ కూడా పెట్టుకోవచ్చు. ఎల్స్ ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు 0 అయితే ఏమి ఇవ్వాలి? ఎక్స్ ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ హ్యాజ్ 0 వాల్యూ అని మెసేజ్ ఇస్తాను. ఇప్పుడు దీనికి ఎల్స్ పెట్టుకోవచ్చు మీరు. ఎల్స్ ఓకే, ఎక్స్ హ్యాజ్ పాజిటివ్ వాల్యూ. ఓకే, అట్లా అనమాట. ఇక్కడ ఇచ్చిన వాల్యూని బట్టి ఇది మారుతూ ఉంటుంది. సపోజ్ 0 అని ఇచ్చాను, ఎక్స్ హ్యాస్ 0 వాల్యూ అని మెసేజ్ రావడం జరిగింది. ఓకే, ఈ విధంగా మనం ఈ యొక్క ఇఫ్ ఎల్స్ కండిషన్ని వాడుకోవచ్చు. అట్లానే స్విచ్ కేస్ స్టేట్మెంట్ చూసినట్లయితే స్విచ్ లోపల మనం ఎక్స్ప్రెషన్ ఇస్తాం. ఈ ఎక్స్ప్రెషన్ ఏ కేస్ కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్ తోటి మ్యాచ్ అవుతుందో ఆ కేస్ కింద ఉండే స్టేట్మెంట్స్ వర్క్ అవుతాయి. దేనికి మ్యాచ్ కాలేదంటే లాస్ట్లో ఉన్న డిఫాల్ట్ స్టేట్మెంట్స్ వర్క్ అవుతాయండి. మరి ఎగ్జాంపుల్ ద్వారా చూస్తాం. ఎక్స్ యొక్క వాల్యూ 2గా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు స్విచ్ ఆఫ్ ఎక్స్ అని ఇస్తున్నాం. సో కేస్ 1 అట్లనే కేస్ 2 అట్లనే కేస్ 3 ఏది కాకపోతే డిఫాల్ట్ ఇచ్చేసి డిఫాల్ట్ కింద ఏదో రాంగ్ చాయిస్ ఇట్లా ఇస్తున్నాను. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేస్తాను. సో ఇప్పుడు ఎక్స్లో ఏ వాల్యూ ఉంది? 2 ఉంది. కాబట్టి
కేస్ 2 కింద ఉండే అంటే కేస్ ఎక్స్ప్రెషన్ కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఇవ్వాలి. మరి 2 తోటి ఇది మ్యాచ్ అవుతుంది కాబట్టి దీని కింద ఉండే స్టేట్మెంట్ అంటే బనానా అనేది ప్రింట్ అయ్యి మీకు బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ ద్వారా ఆ యొక్క స్విచ్ని మొత్తాన్ని బ్రేక్ చేసి బయటకు వచ్చేయచ్చు. అదే దేనితోటి మ్యాచ్ కాలేదు, ఫర్ ఎగ్జాంపుల్ 5 అని ఇచ్చామనుకోండి, ఇప్పుడు ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, లాస్ట్ ఇది రాంగ్ చాయిస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, రాంగ్ చాయిస్. అదే ఫర్ ఎగ్జాంపుల్ 2 అని ఇచ్చాను, బనానా అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఈ విధంగా ఏ కేస్ తోటి ఈ స్విచ్ ఎక్స్ప్రెషన్ లేదంటే ఈ స్విచ్ లోపల ఇచ్చిన వాల్యూ ఈ వాల్యూస్ తోటి ఏ కేస్ వాల్యూస్ తోటి మ్యాచ్ అవుతుందో దాని కింద ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఏదేంతోనూ మ్యాచ్ కాలేదు అంటే డిఫాల్ట్ కింద ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయండి. నెక్స్ట్ మనం ఇటరేషన్ స్టేట్మెంట్స్ చూసినట్లయితే వైల్ కండిషన్ ఇస్తాం బ్రాకెట్లో, దాని కింద స్టేట్మెంట్స్ ఇస్తాం. ఆ యొక్క స్టేట్మెంట్స్ ఇచ్చిన స్టేట్మెంట్స్ బ్లాక్ కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మనం ఆ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు. ఓకే, అది ఎలానో సింపుల్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే వైల్ బ్రాకెట్లో x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అని ఇస్తాను. x వాల్యూ 10 కానీ అంతకంటే తక్కువ ఉన్నంత వరకు ఈ యొక్క x వాల్యూని ప్రింట్ చేస్తూ ఉన్నాను. x వాల్యూని ప్లస్ ప్లస్ అని ఇంక్రిమెంట్ చేస్తాను. ప్లస్ ప్లస్ ఆపరేటర్ ద్వారా 1/1 వాల్యూ దానికి ఇంక్రిమెంట్ చేయొచ్చు. ఓకే, చూడండి ఏమైంది, 1 to 10 వరకు x వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి ప్రింట్ అయింది. అంటే ఈ యొక్క కండిషన్ మనం ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఈ యొక్క స్టేట్మెంట్స్ బ్లాక్ అనేది రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ 1 x వాల్యూ 1 ప్రింట్ అవుతుంది, తర్వాత x వాల్యూ 2 అవుతుంది, మళ్ళీ అది కండిషన్ సాటిస్ఫై చేసుకొని మళ్ళీ x వాల్యూ 2, 3, 4 అట్లా 10 వరకు ప్రింట్ అవుతాయి. తర్వాత ఎప్పుడైతే 11 అయిపోయిందో అప్పుడు ఈ లూప్లో నుంచి బయటికి రావడం జరుగుతుంది. ఓకే, అట్లనే డూ వైల్, ఇది కూడా సేమ్ వైల్ లాగానే అంటిల్ ది స్పెసిఫైడ్ కండిషన్ ఈస్ ట్రూ, ఇది కూడా రిపీటెడ్గా స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ అవుతుంది. అయితే ఫస్ట్ మనం డూ అంటాం, తర్వాత లాస్ట్లో కండిషన్ పెడతాం వైల్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. సో అంటే ఈ కండిషన్ ఫస్ట్ చెక్ చేయటం లేదు. ఒకవేళ కండిషన్ ఫస్టే రాంగ్ అయితే ఒక స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ కాదు ఇక్కడ వైల్ లూప్లో. ఇప్పుడు డూ వైల్లో కండిషన్ లాస్ట్లో చెక్ చేస్తున్నాం కాబట్టి ఒక్కసారైనా సరే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, తర్వాత కండిషన్ చెక్ చేసుకుంటాయి. ఓకే, ఇప్పుడైతే సేమ్ యాజ్ ప్రీవియస్ వన్. అయితే ఇక్కడ 20 ఇచ్చాను. 20 ఇచ్చాం, మన కండిషన్ ప్రకారం ఏంటి, ఇది ప్రింట్ కాకూడదు ఇప్పుడు. కానీ ఒకసారి 20 వచ్చి ప్రింట్ అయ్యి తర్వాత కండిషన్ చెక్ చేసుకొని అప్పుడు ఆగిపోతుంది అనమాట. అది అట్లీస్ట్ ఈ డూ వైల్ స్టేట్మెంట్ అట్లీస్ట్ 1 టైం ఎగ్జిక్యూట్స్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈవెన్ దో ద కండిషన్ ఈస్ రాంగ్, అదనమాట. ఇట్లానే ఫర్ లూప్, ఫర్ ఇనిషియలైజేషన్ పార్ట్, కండిషన్ పార్ట్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ పార్ట్ అనేది 3 పార్ట్లు ఇక్కడ ఫర్ లూప్లో ఉంటాయి. సో సేమ్ చూడండి, ఇక్కడ ఇనిషియలైజ్ చేయను, ఫర్ x ఈక్వల్ టు 1, x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ పెట్టాను, x ప్లస్ ప్లస్ ఇంక్రిమెంటేషన్ ఇచ్చాను. సో ఇది x స్టార్టింగ్ వాల్యూ 1, ఇది కండిషన్, ఇది ఇంక్రిమెంట్ అవుతుంది, ఇది ప్రింట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా అనమాట. మరి నెక్స్ట్ ఫర్ ఈచ్ అనేది కూడా ఉంది. అయితే ఇక్కడ ఫర్ ఈచ్ స్టేట్మెంట్స్ ఎప్పుడు వాడతామంటే ఒక ఎలిమెంట్ని ఒక అరేలో నుంచి లేదంటే ఆబ్జెక్ట్ కలెక్షన్లో నుంచి
ఒక ఎలిమెంట్ని తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈ యొక్క ఫర్ ఈచ్ అనేది వాడతాం. మరి దీనికి ఎలా వర్క్ అవుతుందో చూసినట్లయితే ఇక్కడ నేను ఒక అరే డిక్లేర్ చేశాను. అరే డిక్లేర్ చేసి ప్లస్ దానికి వాల్యూస్ కూడా ఇనిషియలైజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ యొక్క ఒక్కొక్క వాల్యూని మీకు తీసుకోవాలంటే ఫర్ ఈచ్ లోకల్ వేరియబుల్ ఐ తీసుకున్నాను, ఐ అనే వేరియబుల్. ఈ ఐ అనే వేరియబుల్లోకి ఈ అరే వేరియబుల్లో నుంచి ఒక్కొక్క ఎలిమెంట్ వచ్చి స్టోర్ అవుతూ ఉంటుంది, దాన్ని ప్రింట్ చేస్తూ ఉన్నాం. చూడండి, ఫస్ట్ ఐలోకి 0 వస్తుంది, తర్వాత 1 వస్తుంది, తర్వాత 2 వస్తుంది. ప్రతిసారి ఆ వాల్యూని ప్రింట్ చేస్తూ ఉన్నాం. సో ఫర్ ఈచ్ ఇంటిజర్ ఐ ఇన్ దిస్ అరే, అంటే ఈ అరేలో ఉన్న ఎలిమెంట్స్ లేదంటే ఆ వాల్యూస్ అయిపోయేంత వరకు ఒక్కొక్క దాన్ని ఈ యొక్క లోకల్ వేరియబుల్లోకి పంపించడం జరుగుతుంది. ఆ విధంగా ఫర్ ఈచ్ స్టేట్మెంట్ ఆ ఎలిమెంట్స్ అయిపోయేంత వరకు రిపీటెడ్గా ఈ కింద ఉన్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎస్కేప్ సీక్వెన్సెస్ చూసినట్లయితే ఈ ఎస్కేప్ సీక్వెన్సెస్ ఆల్మోస్ట్ మీకు C++లో ఉన్నట్లుగానే ఉంటాయండి. ఆల్రెడీ మీరు యూజ్ చేస్తుండొచ్చు ఎస్కేప్ స్టేట్మెంట్స్ని. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఇట్లా చూడండి ఏమైంది, దిస్ ఈజ్ అనేది పైన ఉంది, /n ఇచ్చాము కాబట్టి న్యూ లైన్లో C# అనేది ప్రింట్ కావడం జరిగింది. ఇది సింగిల్ స్టేట్మెంట్గా ప్రింట్ కాదనమాట. ఓకే, ఇట్లా ఎస్కేప్ సీక్వెన్సెస్ ఇవన్నీ కూడాను మామూలుగా C++లో వాడినట్లే మనం వాడుకోవచ్చు.